హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం. త్వరగా క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ. ముందుగా ఒక కడాయిలోకి పల్లీలు తీసుకొని దోరగా వేయించుకోవాలి. అందులో కొంచెం 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకొని అవి కూడా దోరగా వేయించుకోవాలి. వీటన్నిటిని తీసుకొని పక్కన ఒక బౌల్లో వేసుకొని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుందాం. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసుకుందాం. అవి వేగిన తర్వాత ఒక 12-15 పచ్చిమిర్చీలు మనం వేసుకుందాం. వాటిని బాగా దోరగా వేయించుకుందాము. అండ్ తర్వాత ఇవి కూడా తీసుకొని చల్లారపెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని అందులో ముందుగా కట్ చేసిన ఒక 5 టొమాటోస్ వేసుకుందాం. ఆ టొమాటోస్ని కూడా మనము మెత్తగా మగ్గే వరకు వేయించుకుందాం. అండ్ ఒక 2 దోసకాయలని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ టొమాటోలు మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేద్దాం. ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఇవి కూడా వేగుతుండగా కొంచెం సేపు ఆగి టొమాటోస్ పూర్తిగా మగ్గిన తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండు వేసుకుందాం. ఇది మొత్తం మగ్గిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారపెట్టుకుందాం. ఇప్పుడు జార్లో ముందుగా మనం వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చీలు మిక్సీ పట్టుకుందాం. అలాగే దోసకాయ ముక్కల నుంచి కొంచెం దోసకాయలని వేరు చేసి అవి కూడా మిక్సీ పట్టుకుందాం. అండ్ ఫైనల్లీ చల్లారబెట్టిన టొమాటో మొత్తం వేసుకొని మనం మిక్సీ చేసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్, కొత్తిమీర వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఈ మిక్సీ చేసిన పచ్చడిని ఒక బౌల్లో వేసుకొని పచ్చి దోసకాయలు యాడ్ చేసుకొని కొంచెం తాలింపు వేసేసుకుంటే అంతే, సింపుల్గా దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి దోసకాయ పచ్చడి తింటుంటే చాలా బాగుంటుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.